హలో అండి, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ రేవతి. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మీకు అన్ని కూడా డ్రై ఫ్రూట్స్ గురించి లిస్ట్ అయితే ఇచ్చాను. అందులో కూడా చెప్పానండి వీడియోలో మనకి తక్కువలో అన్ని కూడా దగ్గర మనకి 1 నుంచి 22 ఐటమ్స్ ఉన్నాయి. అన్ని కూడా మనం ప్యాక్ చేసుకొని అన్ని ఐటమ్స్ కొనలేము, అంత అమౌంట్ లేదు అనుకున్న వాళ్ళు కూడా తక్కువలో తక్కువ ఒక 4 ఐటమ్స్ తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ప్రాఫిట్ ఉంది. కొన్ని ఐటమ్స్ అయినా తీసుకొని ప్యాకింగ్ చేసి సేల్ చేసుకొని వాళ్ళు కూడా ప్రాఫిట్ అయితే పొందొచ్చండి. సో ఈ విధంగా కూడా చేయొచ్చు. మసాలా బిజినెస్ లో అన్ని కూడా చేయలేమన్న బదులు కొన్ని అయినా తెచ్చుకొని కొన్ని ఐటమ్స్ బాగా చేసుకొని బాగా మంచి ప్రాఫిట్ అయితే ఆయన చేసుకోవచ్చు. సో మరి అవి ఏంటి, మరి తక్కువలో ఏవి వస్తాయి అనేది మీకు క్లియర్ గా ఈ వీడియోలో చెప్తానండి. సో ముందు మీరు వచ్చేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదండి. స్కిప్ చేయడం వల్ల మీ ఇన్ఫర్మేషన్ అంతా మిస్ అయిపోతారు అండ్ కమెంట్స్ చేస్తారు. ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ గా వాచ్ చేయండి. సో వీడియో అయితే క్లియర్ గా చెప్తాను. అండ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పాత వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీరు లైక్ అండ్ కమెంట్ చేయండి. మీరు లైక్ అండ్ కమెంట్ చేయడం వల్ల మరికొంతమందికి అయితే యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఇంతకుముందు అయితే మసాలా ఐటమ్స్ అన్ని కూడా చెప్పాను. సో ఇందులో వచ్చేసి మనకి పట్ట అండ్ మిరియాలు, గసగసాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు ఇవన్నీ కూడా మనకి ఈజీగా తక్కువలో, ఆవాలు ఇవన్నీ కూడా మనకి తక్కువలో అమౌంట్ వస్తాయండి. కొన్ని అటు ఇటుగా ఉంటాయి కొంచెం అమౌంట్, కానీ ఎక్కువ సేల్ అవుతాయి అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో కొన్ని ఐటమ్స్ నేమ్స్ అవన్నీ కూడా మనకి ఎక్కువ సేల్ అవుతాయి అనమాట. సో మనం కొన్ని ఐటమ్స్ 100 గ్రామ్స్ 250 గ్రామ్స్ అలా తెచ్చుకొని కూడా మనం ప్యాకింగ్ చేసుకుంటూ కూడా మంచి ప్రాఫిట్ ఉంటుంది. మనం మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ అంత అమౌంట్ లేదు, మనం చేయలేము. మినిమం ఒక 500 to 1000 లోపల ఏదైనా బిజినెస్, స్మాలెస్ట్ బిజినెస్ చేసుకోవచ్చు అనుకుంటూ ఈ మసాలా బిజినెస్ లో కూడా మనం కొన్ని ఐటమ్స్ తీసుకొని కూడా చేసుకోవచ్చు అండి. ఇలాగైనా చేసుకోవచ్చు, ఇట్లా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ అక్క మాకు క్లియర్ గా ఇవి ఎన్ని గ్రామ్స్ వేయాలి, ఎంత వేయాలి చెప్పండి అక్క అనేసి అడిగితే మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా అయితే నేను పర్టికులర్ గా ఈవెన్ ఇప్పుడు మీకు చెప్పిన ఐటమ్స్ అన్ని కూడా కావాలి అని కమెంట్ చేస్తే ఆ ఐటమ్స్ మాత్రమే మీకు చెప్పి ఎన్ని గ్రామ్స్ వేయాలి ఏంటి అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సొంటి యాలకలు అనేది కూడా ఎక్కువ పోతాయండి. సో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి టీ షాప్లలో కానీ బయట మామూలు షాప్స్లో కూడా ఎక్కువైపోతాయి. సో ఇవి చూసుకుంటే కూడా మంచి ప్రాఫిటబుల్ వచ్చే బిజినెస్ అనమాట. అండ్ చాలా మంది అడుగుతారు, అక్క ఈ ప్రాఫిట్ ని మనం ఏ విధంగా చూసుకోవాలి అనేసి అడుగుతున్నారండి. ఏమీ లేదండి, మనము మొత్తం ఎన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాము, అట్టలు కవర్స్ కి ఎంత అయింది, టోటల్ అమౌంట్ ఎంత అయిందో వేసుకోండి. సో మీరు అన్ని షీట్స్ అన్ని ఇలా ప్యాకింగ్ చేసుకుని టోటల్ ఎన్ని షీట్స్ అయినాయి కౌంట్ చేయండి. ఒక షీట్ మనం ఎంత వేస్తున్నాం, 30 or 35 రూపీస్ వేస్తున్నాం. సో ఒక 35 అనుకోండి, 35 ఇంటూ ఎన్ని షీట్స్ అయినాయి, 50 or 100 or 60 or 30 ఎన్ని వేసుకోండి టోటల్ అమౌంట్ వేసుకోండి. మీరు పెట్టిన పెట్టుబడి ఎంత అమౌంట్, మీకు వచ్చిన అమౌంట్ ఎంత మైనస్ చేసుకోండి. డైరెక్ట్ మీకు తెలిసిపోతుంది ఎంత ప్రాఫిట్ వస్తుంది లేదు అని. అండ్ చాలా మంది ఏంటంటే మసాలా ఐటమ్స్ బిజినెస్ చెప్పేసి తెచ్చేసుకుని ప్యాకింగ్ చేసి అక్క మాకు సేల్ అవ్వట్లేదు అనేసి ఒక 2-3 పెట్టానండి. సో వాళ్ళకి చెప్తున్నాను దయచేసి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు కూడా మళ్ళీ డౌట్స్ ఉంటారు. ఫ్రెండ్స్, మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక్కసారి మీ ఇంటి దగ్గర ఉన్న షాప్లో వాళ్ళకి విజిట్ అవ్వండి, వాళ్ళకి చూపించండి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మేము ఇలా ప్యాకింగ్ చేస్తాము తీసుకుంటారా అని ఒక 10 షాపులకు అడగండి. ఖచ్చితంగా తీసుకుంటాము అంటేనే మీరు ప్యాకింగ్ అనేది బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. దీంట్లో మెయిన్ వచ్చేసి మనం మార్కెటింగ్ చేసుకుంటేనే మంచి ప్రాఫిట్ వస్తుంది. చెప్తున్నా మళ్ళీ మార్కెటింగ్ చేస్తేనే ప్రాఫిట్ వస్తుంది. మీరు ప్యాకింగ్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే మటుకు ఎటువంటి అమౌంట్ అయితే రాదు. ఇదైతే కన్ఫర్మ్ అండి, క్లియర్ కట్ అయితే ఇది నిజం. చెప్పాం కదా, టీ షాపుల్లో కానీ నెక్స్ట్ మంచిగా ఇది బల్క్ లో అంటే టీ షాప్ లో మెయిన్ గా యాలకలు, శుంఠి, ఓకేనా, అవే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా మనకు ఈ బిజినెస్ గ్రోత్ అవుతుందా అవ్వడానికి మనం ఎగ్జాంపుల్ గా శుంఠి కానీ లవంగాలు, యాలకలు తీసుకోండి. ఒక రోజుకి టీ షాప్ లో అన్నా కూడా ఒక 3 షీట్లు పోతాయి. ఏది, శుంఠి ఒక 3, లవంగాలు యాలకలు ఒక 3, ఓకేనా, 6 షీట్లు. 6 షీట్లు ఇంటూ 35 రూపాయలతో మనకి ఎంత అవుతుంది, 210 రూపాయలు అవుతుంది. 210 రూపాయలకు 7 రోజులకు వచ్చేసి 1470 రూపాయలు అవుతుంది. ఏది, మనం పెట్టుబడి అంత తీసేస్తే 1470 రూపాయలు 30 రూపాయలతో, ఓకేనా, 30 రూపాయలతో 1470 రూపాయలు వస్తుంది ఒక వారానికి. 30 రూపాయలతో మనం అమ్మినామంటే, ఓకేనా. దీంట్లో కూడా మనం చేసుకోవచ్చు ఈజీగా. ఎక్కడ మనకి ఏ షాపులో ఇప్పుడు 2 షాపులు దొరికినాయి, నెక్స్ట్ 3 షాపులు మనకు దొరికితే మనం కంపల్సరీగా అయితే మార్కెటింగ్ చేసుకోవాలి. మెయిన్గా ఈ మార్కెటింగ్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మెయిన్గా ఈ బిజినెస్ అనేది మార్కెటింగ్, ఓకేనా. ఇప్పుడు 20 మసాలా ఉండే ఐటమ్స్ ఉన్నాయి. ఈ 20 మసాలా చేయనవసరం లేదు, ఏదో ఒక 5-6 తీసుకోండి. ఎక్కువగా చేయని వాళ్ళు ఆ మెయిన్గా దాన్నే మంచిగా పట్టుదల తెచ్చుకొని మంచిగా డెవలప్ చేసుకుంటే మళ్ళీ మిగతాది కూడా దాన్ని కూడా దాంతో పాటు చేసుకుంటూ ఉండొచ్చు.
ఇంకా దీంతో పాటు మనకి ఏమేమి అడుగుతారంటే ఇవి బొరుగులు ఉంటాయి కదా, 5 రూపీస్ మసాలా బొరుగులు కానీ, నెక్స్ట్ రౌండ్ షేప్ లో ఉంటాయి బొరుగులు, నెక్స్ట్ దీంతో పాటు ఇంకా 50 grams మసాలా ఐటమ్స్ కానీ, 100 grams మసాలా ఐటమ్స్, 250 మసాలా ఐటమ్స్, 500 మసాలా ఐటమ్స్, 1 kg మసాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు త్రూగా. మార్కెటింగ్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకున్నాం, ఓన్ బిజినెస్ గా మనం డెవలప్ చేసుకున్నాం అనుకో, ఆటోమేటిక్ గా మనం అన్ని మార్కెటింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగనే వేరే వాళ్ళ మనిషిని కూడా పెట్టుకోవచ్చు మంచిగా. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాము, మార్కెటింగ్ చేసుకుంటే మంచిగా మనం వర్కర్లను పెట్టుకొని కూడా చేసుకోవచ్చు అన్నాం. ఓకేనా, చాలా మంది అడుగుతున్నారు ఈ మార్కెటింగ్ మనము చేస్తే సక్సెస్ అవుతామా లేదా అన్నది. ఏదైనా సరే మనం 10 మందిలో తిరిగి 10 మందితో అడిగి నెక్స్ట్ వాళ్ళ గురించి తెలుసుకొని మనం వాళ్ళ గురించి ఒకసారి మనం ట్రై చేస్తే తెలుస్తుంది అది మనం సక్సెస్ అవుతామా చేయగలుగుతామా లేదా అనేసి. అలా చేయకుండానే మనలో మనం మదన పడి ఆలోచించి చేస్తామా లేదా అనుకుంటే అది ఎటు కాకుండా పోతుంది. ఒకసారి ఒక అడుగు వేసి చూడండి, అవ్విందా, మీకు సూటబుల్ అయిందా చెయ్యండి, లేదా డ్రాప్ అయ్యి ఇంకో బిజినెస్ వీరి గురించి కానీ లేదంటే ఏదైనా జాబ్ గురించి ఏదైనా ట్రై చేయండి. కానీ ఖాళీగా అయితే అస్సలే ఉండద్దండి. ఎందుకంటే మనం ఇప్పుడున్న పొజిషన్లో మనీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా మనం అమౌంట్ అనేది జనరేషన్ చేసుకొని బాగా సంపాదించుకుంటేనే రేపన్న పొద్దు మనం కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ చాలా బాగుంటుంది. అలా కాకుండా వచ్చిన దాంట్లో అంతా మొత్తం ఖాళీ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, రేపు నా పొద్దు ఏ సిచ్యువేషన్ ఎలా వస్తుందో, ఫైనాన్షియల్గా ఎలా ఇబ్బంది అవుతుందో కూడా మనకి ఐడియా లేదు. కాబట్టి ఇదంతా కూడా మనం బిజినెస్ చెప్తున్నాం అంటున్నారు, కానీ అసలు ఈ బిజినెస్ చెప్తుంది దేని గురించి? మనీ సంపాదించుకోవడం కోసం. ఇంటికాడ ఉండే వాళ్ళు కూడా ఖాళీగా ఉండకూడదు అనేసి ఏదో కొంత సాయం చేయాలి. మన ఫ్యామిలీకి మనం కూడా ఆడవాళ్ళం కూడా ఏదో కొద్దిగంతా కూడా వాళ్ళకి సాయం చేయాలి. మనకే అవసరం పడుతుంది ఒక కొంచెం అమౌంట్, పండగలకో వాటికో వీటికో అవసరం. ప్రతిసారి వాళ్ళని అడగలేము కదండి, అది ఇవ్వండి, స్కూల్ ఫీజులు కానీ, స్నాక్స్ కానీ, మనకి సంబంధించిన ఎవరు చిన్న కోరికలు తీర్చుకోవడానికి కూడా కొంచెం అమౌంట్ అనేది ప్రతిసారి అడగలేము. ఫుల్ గా కూడా బిజినెస్ చేయడం అవసరం లేదు, డే మొత్తం అయినా కూడా పార్ట్ టైం లాగా పెట్టుకోండి. సాయంత్రం పూట, మార్నింగ్ పూట, మీరు నైట్ ఒక 9 గంటల వర్క్ అయిపోతుంది, 9 to 11 వరకు 2 hours ప్యాకింగ్ చేసుకోండి. నెక్స్ట్ మార్నింగ్ తెల్లవారుతూనే లేండి 5 to 7 వరకు ప్యాకింగ్ చేసుకోండి. స్కూల్ పిల్లలు రెడీ చేసిన తర్వాతనే మళ్ళీ ఈవినింగ్ కానీ ఆ టైంలో కానీ మార్కెటింగ్ చేసుకుని, హస్బెండ్ కానీ హెల్ప్ చేసుకుని, లేదంటే అన్న తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ ఎవరెవరు ఉంటారు కదా, ఎవరెవరు హెల్ప్ తీసుకోండి, మార్కెటింగ్ చేసుకోండి. ఫ్రీ టైంలోనే చేసుకుంటే ఈ బిజినెస్ మీకు నచ్చిన టైంలో మనం చేసుకోవచ్చు, ఒకరి దగ్గర పని చేయకుండా. ఒకవేళ మీకు ఈ బిజినెస్ కి మొత్తం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీకు ఏదో ఒక పార్ట్ టైం గా కొంత అమౌంట్ అనేది ప్యాసివ్ ఇన్కమ్ లాగా ఎర్న్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే మీరు ఒక 3 to 4 hours స్పెండ్ చేయండి. ఈ రోజు కాకపోయినా రేపైనా ప్యాకింగ్ చేసుకొని 2 days తర్వాత సేల్ చేసుకోండి. కానీ ప్యాకింగ్ చేసిన ఐటమ్స్ అయితే ఖచ్చితంగా సేల్ చేయండి. సేల్ చేస్తేనే అమౌంట్ వస్తుంది. కాబట్టి దాని ద్వారా అయినా చేసుకోండి. పర్టికులర్ గా మీ టైం వదిలేసి, పనులు వదిలేసి దేని మీద డిపెండ్ పెట్టాల్సిన అవసరం లేదు. కావాలి అనుకున్న వాళ్ళు ఏదో చెయ్యాలి, కొంచెం అమౌంట్ నైనా మేము సంపాదించుకోవాలి, అట్లీస్ట్ నేను ఒక 4 to 5,000 అయినా పాకెట్ మనీ లాగా కావాలి అనుకున్న వాళ్ళైనా మీకు టైం కుదిరినప్పుడు తెచ్చుకొని ప్యాకింగ్ చేసి ఏమైనా ఇవ్వుకోవచ్చు. లేదు పర్టికులర్ నేను బాగా సంపాదిస్తాను, కష్టపడతాను, నాకు నెలకు ఒక 20 నుంచి 30,000 కావాలి, మా ఇంట్లో వాళ్ళకంటే నేను కూడా ఒక ఉమెన్ గా ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని చేసుకుంటూ కూడా నేను కూడా నెలకు 20,000 30,000 సంపాదించాలి అని పట్టుదల కాన్ఫిడెంట్ ఉంటే ఖచ్చితంగా చేయండి. అన్ని ఐటమ్స్ తెచ్చుకోండి, కొన్ని గ్రామ్స్ లో 100 grams 50 grams 200 grams అన్ని తెచ్చుకొని ప్యాక్ చేస్తే మీరు అమ్మండి, మీరు సేల్ చేసుకోండి, మీరు మార్కెటింగ్ చేసుకోండి, మీరు మంచి అమౌంట్ ఎర్న్ చేసుకోండి. మీరు మంచిగా అమౌంట్ ఎర్న్ చేసుకుంటే మీరు మాకేమి ఇస్తారా? 1 రూపీ అని ఇస్తారా? ఇవ్వరు. అది మీ హ్యాపీనెస్, అది మీ కష్టార్జితం, అది మీకోసమే. కాబట్టి ఎవరి కష్టం వాడదనండి. ఇప్పుడు మేము కూడా అంతే, ఎంత కష్టపడి చేసుకుంటూ వస్తూనే మాకు ఈ ఫీల్డ్ గురించి, ఐటమ్స్ గురించి, ఎన్ని గ్రామ్స్ వేయాలి, ఎంత ఉన్నాయి, ఎంత పోతుంది, మార్కెటింగ్ గురించి ప్రతి పిన్ టు పిన్ కూడా చెప్తున్నాం. సో మీరు వీడియో చూసినప్పుడు అర్థమవుతుంది, ఎక్కడ కూడా కటింగ్ ఉండదు. వీడియో ఒకటే వీడియో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే వీడియో ఉంటుంది. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వీడియో చూసారో తెలిసిపోతుంది, ఇక్కడ కట్ చేస్తారు, ఇక్కడ యాడ్ చేస్తారని తెలిసిపోతుంది. మేమిద్దరం మాట్లాడేటప్పుడు కూడా, సార్ నేను కూడా మాట్లాడేటప్పుడు ఎక్కడ కూడా వర్డ్స్ అనేది చూడాలి, ఒకటేసారి వస్తాయి. అంటే కొన్ని వర్డ్స్ అంటే క్లమ్జీగా కాకుండా ఒకరొకలాగా కాకుండా ఇద్దరం ఒకేలాగా చెప్తాం. అంటే ఇద్దరు ఒకేలాగా ఎలా చెప్తున్నారు? మాకు ఈ ఫీల్డ్ గురించి తెలుసు, ఈ ఐటమ్స్ గురించి తెలుసు, ఈ ప్రైస్ గురించి ఇద్దరికి తెలుసు. కాబట్టి అంటే ఎలా తెలుసు? మేము బిజినెస్ చేస్తున్నాం, మేము రన్ చేస్తున్నాం, 100% తెలుసు. కాబట్టి ఇద్దరం కూడా కరెక్ట్ వే ఆఫ్ లో చెప్తున్నాం. సో దీంట్లో అయితే ఎటువంటి అయితే ఏమి లేండి, మనకి ఏమైనా కావాల్సిన ఒక ఫోటో
ఐటమ్స్ అని చేసుకోండి. బాగా రన్ చేస్తున్నారా మిగతా ఐటమ్స్ కూడా యాడ్ చేసుకోండి. మీకైతే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సో ఈ మసాలా బిజినెస్ కూడా మా సబ్స్క్రైబర్ లో మా చిన్ననాటి ఫ్రెండ్ ఉందండి. సో తను కూడా నా వీడియోస్ అన్ని కూడా రెగ్యులర్ గా చూస్తూ తను కూడా ఈ బిజినెస్ గురించి బాగా డీప్ గా అన్ని ప్రతి ఒక్క వీడియో ఏది కూడా మిస్ కాకుండా నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మసాలా బిజినెస్ అన్ని కూడా రెగ్యులర్ గా వాళ్ళ అత్తమ్మ అయితే రెగ్యులర్ గా అయితే వాచ్ చేస్తుందంటండి. నాకైతే అస్సలే తెలియదు. నేను ఇంతకుముందు హైదరాబాద్ వెళ్ళాను చెప్పానని అప్పుడు చెప్పింది అనమాట. సో మీ వీడియోస్ అన్ని కూడా రెగ్యులర్ గా మా అత్తమ్మ వాచ్ చేస్తుంది. సో మేము కూడా ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాము అని చెప్పిందండి. నేనైతే షాక్ అయ్యాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ మా కాలేజ్ ఫ్రెండ్ కూడా ఉంది అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో వాళ్ళ అత్తమ్మ రెగ్యులర్ గా వాచ్, వాళ్ళ అత్తమ్మకు తెలియదు నేనే తన ఫ్రెండ్ అనేసి. సో తనతో కూడా మాట్లాడాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. సో ఈ బిజినెస్ గురించి ఏంటి అనేది క్లియర్ గా చెప్పమ్మా అనేది. సో తనకు ఒకసారి మళ్ళీ కూడా క్లియర్ గా చెప్పానండి. ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకటి వీడియోస్ అన్ని కూడా చూస్తాను. ఇంకా మంచి ఇంకా ఏవైనా మహిళలకి అలాగే ఆడవాళ్ళకి ఏదైనా ఉపయోగపడి ఇంకా మంచి వీడియోస్ అన్ని కూడా చెయ్యు, బాగా చెప్తున్నావు, ఇంకా మంచి వీడియోస్ చెయ్యు అనేసి చెప్పానండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో మా ఫ్రెండ్ వాళ్ళ అత్తమ్మ గారికి నమస్తే అండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా ఇలాగే ఇంకా మంచి వీడియోస్ చేస్తాను కంపల్సరీగా. అండ్ వాళ్ళు వచ్చేసి ఈ వీడియోస్ అన్ని కూడా చూసారండి. మేము కూడా స్టార్ట్ చేయాలనేసి. అసలు మెయిన్ మ్యాటర్ ఏమంటే వాళ్ళ అత్తమ్మకి ఈ అమ్మాయి వీడియోలు చేస్తా అనేది, ఈ అమ్మాయి బిజినెస్ స్టార్ట్ చేసేది అసలు తెలియదంట. తెలియగానే దగ్గర ఒక నెల నుంచి వీడియోలు చూస్తూనే ఉందంట. 4 to 5 months చూస్తూనే ఉందంట. అంటే వాళ్ళ కోడలు కూడా తెలియదు వాళ్ళ అత్తమ్మ చూసేది. ఒక రోజు ఏంది మా అత్త చూస్తానని చూస్తే వాళ్ళ ఫ్రెండ్ అంట రేవతి, చూసారా. కాబట్టి ఎవరెవరో చూస్తుంటారు కానీ వాళ్ళకి యూజ్ అవుతుంది ఎప్పుడోసారి. మొన్న రీసెంట్ గా హైదరాబాద్ పోయేసి స్టాక్ తెచ్చుకొని ఈ అమ్మాయికి ఫోటో పెట్టారు, మేము స్టాక్ తెచ్చుకున్నాము పలానా ఏరియాలో. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాము. ఆ మేడం ఎక్కడ తెచ్చుకున్నారు స్టాకు, ఏ విధంగా తెచ్చుకున్నారు, ఎన్నిసార్లు వెతికారు వాళ్ళు, వెతికి ఆ షాప్ ఎలాగుంటుందని వీడియో కూడా మాకు షూట్ చేసి పంపించారు. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాం కంపల్సరీగా. కాబట్టి ప్రతి ఒక్కటి వీడియో చూడండి. ఎందుకంటే ఆ వీడియోలో ఏదో ఒక విషయం ఉంటుంది కంపల్సరీగా. మనం ఏదైనా సరే ఉపయోగపడే వీడియో మాత్రమే పెడతాం. వేస్ట్ వీడియోలో మనం పెట్టాం. చాలా మంది కామెంట్స్ లో ఒక 100కి 200 ఒక 100కి 2-3 అంటారు కదా వేస్ట్ అని. అలాంటి వేస్ట్ వీడియోలు మనం పెట్టాం. ఏదైనా సరే నమ్మకంగా ఓకేనా, మనకు నచ్చుతుంది, ఇది మనకు ఉపయోగపడుతుంది, వీడియో మనకి ఉపయోగపడుతుంది, మాటలు సపోర్ట్ చేస్తారు అన్నది మాత్రమే మన వీడియోలో సపోర్ట్ చేస్తాం ఎప్పటికైనా సరే. కాబట్టి దయచేసి ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మళ్ళీ వీడియోలు చేస్తూనే ఉంటాం. కాబట్టి ఫస్ట్ మీరు చూసిన తర్వాతనే వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి చెప్పాను కదండి మా ఫ్రెండ్ స్టాక్ ఎక్కడ తెచ్చుకుంది. సో ఫుల్ అడ్రస్ అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తానండి. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.